వేడి వేడి స్ట్రాంగ్ కాఫీ చేసి తీసుకొస్తావా? తెస్తానండి. కాఫీ పౌడర్ కాదు, ఎముకల పౌడర్ వేయాలి. తెల్లారితే పెళ్లి, అందరం తొందరగా బయలుదేరితే బాగుంటుంది. తెల్లవారితే వాళ్ళ చావు. కిరణ్ నీ మొగుడే అయినా మగాడే కదా. ఇంక నీ జీవితం అయిపోయింది. నువ్వు కట్టుకున్న ఆశల మేడలు పేక మేడల్లా కుప్ప కూలిపోబోతున్నాయి. ఇకపై నువ్వు ఎలుకల మందులు పురుగుల మందులు ఎన్ని పోసినా చేసేదేమీ లేదు. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? పెచ్చిని హరిక, నీ భ్రమలో నువ్వు బతికేస్తున్నావు. ఇక నుంచి సినిమా కనిపించేది నాకు కాదు, నీకు. ఏం మాట్లాడుతున్నా? చెప్పను పాపా, చేసి చూపిస్తాను. ఏంటిది? భయం లేకుండా మాట్లాడుతుందంటే ఏమైంది దీనికి? నేనటి వరకు ఆత్మ లేదు కాబట్టి ఇద్దరు సెట్టాపాటాలేసుకుని తిరిగారు. ఇప్పుడు ఆత్మ చూసిందంటే ఊరికి ఇడిచిపెట్టదు. మెలకు వచ్చేస్తుంది. ఏంటో ఈ శాపం. ఇప్పుడు కిరణ్ బాబు వస్తాడు, ఆ రూమ్ లోకి వెళ్తాడు. ఏంటో ఈ గోల. మళ్ళీ ఫోటో కదులుతుందేంటి? ఆత్మ వచ్చేస్తుందా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్న. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం.
ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. అమ్మో, ఆత్మ పట్టపగలే కాదు, రాత్రి కూడా వచ్చేస్తుంది. ఈ టైంలో అయ్యగారు వస్తారనుకుంటే ఆత్మ వచ్చిందేంటి? అయ్య బాబోయ్, అక్కడే నుంచుని చూస్తుంది. ఏం చేసేద్దో ఏంటో. కిరణ్ బాబు నిహారిక సిలకా గోరింకల్లా తిరుగుతున్నారని ఆత్మకు తెలిసిపోయినట్టుంది. వాళ్ళ విషయం తెలిసిపోయి వచ్చాడా? లేకపోతే కోరికలు తీరకుండా చచ్చిపోయాడు కాబట్టి ప్రేతాత్మయ్య వచ్చాడా? నిహారిక, నిహారిక, కాసేపట్లా బాబుగారు వస్తారు. ఆత్మకి మనిషికి మధ్య ఏం జరుగుతుందో ఏమో, నా నరాలు తెగిపోతున్నాయి. ఒక పక్క ఆత్మ, ఇంకో పక్క కిరణ్ బాబు. ఇద్దరూ కలిసి ఈరోజు ఆ నిహారికమ్మని ఏం చేస్తారో ఏమో. బాబోయ్, నాకేం తెలియదు బాబోయ్, నేనే చూడలేదు. కిరణ్ వచ్చినట్టున్నాడు. వస్తాడు, సైలెంట్ గా పక్కన పడుకుంటాడు, ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాడు. హాయ్ నిహారిక, ఎవరొచ్చారో ఒకసారి చూడు. నేనే, నీ వంశీని. నువ్వా? నువ్వేంటి సడన్ గా ఈ టైంలో చెప్ప పెట్టుకుండా వచ్చావేంటి? ఎవరైనా చూస్తే ఎంత రిస్క్? టెన్షన్ పడకు, ఎవరు చూడలేదులే. అసలు ఎందుకు వచ్చావు? చెప్తాను, ముందు నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. ఆత్మీయులు చాలాసేపు అయింది. లోపల నుంచి కేకలు అరుపులు లేవేంటి? అసలేం జరుగుతోంది? ఈ లోపల ఈయన వచ్చాడంటే ఇంకంతే సంగతులు. మంచి మంచం, మంచి సమయం మళ్ళీ మళ్ళీ దొరకవు. ఈ రాత్రి మనిద్దరి జీవితంలో ముఖ్యమైన రాత్రి కావాలి. ఏం మాట్లాడుతున్నావు? స్ట్రైట్ గా చెప్తాను, అంతే స్ట్రైట్ గా నాకు కావాల్సింది నాకు ఇచ్చే. ఐ వాంట్ యు నిహారిక. ఎంత కాదనుకున్నా మన భార్యాభర్తలమే కదా నిహారిక. మనం భార్యాభర్తలేమేంట్రా మెంటల్? నిజమైన నాటకమైన సొసైటీ దృష్టిలో, కిరణ్ గాయత్రిల దృష్టిలో మనిద్దరం భార్యాభర్తలం. భార్యాభర్తలకి మొదటి రాత్రి జరగకపోతే ఎలా నిహారిక? సడన్ గా ఏంటి రివర్స్ డ్రామా? రివర్స్ డ్రామా కాదు నిహారిక,
రియలైజ్ అయ్యానని చెప్పాను కదా. అయినా నీకు మాత్రం ఏం తక్కువ? గాయత్రి కంటే కాస్త హైట్ తక్కువ, కానీ కలర్ ఎక్కువ. చెప్పుకోవడానికి నీ దగ్గర కూడా మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కూరలోకి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్ని ఎలా కావాలో వంశీ లాంటి వాళ్ళ జీవితానికి గాయత్రి, నిహారిక, సమ్ XYZ కూడా కావాలి. ఏమంటా? మర్యాదగా బయటికి వెళ్ళకపోతే చెప్పు తెచ్చుకుని కొడతా. నిహారిక, దొరికింది దక్కించుకోవాలి, దక్కకపోతే దోచుకోవాలి. అంటే ఒకప్పుడు గాయత్రి విషయంలో నువ్విచ్చిన ఐడియానే నీ మీద అప్లై చేయాల్సి వస్తుంది. మాట వింటే మొదటి రాత్రి, వినకపోతే మానభంగం. కోఆపరేట్ చేస్తున్నావా లేదా? రేయ్, మర్యాదగా బయటికి వెళ్ళకపోతే చచ్చిపోతావు చెప్తున్నా. నువ్వు మాటలతో వినవే. ఏయ్! ఏయ్! వదలు! వదలు! ఇంత మంచి అవకాశాన్ని ఎలా వదులుకుంటానే? వదిలిపెట్టే సమస్య లేదు. మొదలైందన్నమాట. ఏమండి, ఏమండి, ఒకసారి లేవండి. ఏమైంది గాయత్రి? నిహారిక రూమ్ లోంచి అరుపులు వినిపిస్తున్నాయండి. అవునా? అవునండి, రండి. ఏమైంది నిహారిక? కిరణ్ గారు, వంశీ వంశీ ఏంటి? లోపల వంశీ ఉన్నాడు. కిరణ్ గారు, నిజం కిరణ్ గారు, వంశీ ఉన్నాడా? అవును. వంశీ ఉండడం ఏంటి? అవును, ఎప్పుడే వచ్చాడు. నన్ను బలాత్కారం చేయాలని చూస్తున్నాడు. వాట్? ఇదేంటి మొత్తం చెప్పేస్తుంది? నన్ను పాడు చేయడం కోసం వచ్చాడు. నన్ను సేవ్ చేయండి కిరణ్ గారు, ప్లీజ్. నిహారిక, వంశీ నిన్ను బలాత్కారం చేయడానికి వచ్చాడా? అంటే మానభంగం చేయడానికి వచ్చాడా? ఓ, వంశీ రేప్ చేయడానికి వచ్చినట్టు కలగన్నావా? కల కాదు, నిజం. నిజమా? చనిపోయిన వంశీ వచ్చి నిన్ను పాడు చేయాలనుకోవడం ఏంటి? అసలు చనిపోయిన వాడు ఎలా వస్తాడు? అదెలా సాధ్యం చెప్పు.
చెప్పు నిహారిక, చనిపోయిన వంశీ ఎలా వస్తాడు? పద్మ, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. అలాగేనండి. ఇదిగోండి. మంచినీళ్ళు తాగు నిహారిక. ఇదిగో తాగు. రిలాక్స్ అయ్యావా నిహారిక? టెన్షన్ తగ్గిందా? చూడు నిహారిక, చచ్చిపోయిన వాళ్ళు బతికి రాలేరు. తీరని కోరికలుంటే ప్రేతాత్మలే వస్తారమ్మగారు. వచ్చినా మనకి కనిపించరు, మనల్ని ముట్టుకోలేరు. అందులోని వంశీ లాంటి మంచివాడైతే పిచ్చి పిచ్చి పనులు చేయడు. అవును నిహారిక, నువ్వే ఏదో ఊహించుకుని ఉంటావు. వంశీ వచ్చినట్టు కలగని ఉంటావు. అవునవును, నాది భ్రమే, నాది కలే. నిహారికకి ఏదో అనుమానం ఉన్నట్టుంది. ఒకసారి వెళ్ళి చూసిరండి, వంశీ ఉన్నాడో లేదో తెలిసిపోతుంది. ఇదేంటి నన్ను అడ్డంగా బుక్ చేయాలని చూస్తుంది? వెళ్ళండి. కిరణ్ గారు, అవసరం లేదు గాయత్రి గారు. నేనే భ్రమపడ్డాను, లోపల ఎవరూ లేరు. ఆత్మను చూస్తే ఎక్కడ గొడవలు అయిపోతాయని భయపడి ఆపేస్తున్నట్టుంది. వెళ్ళు, భయపడకుండా నిద్రపో. నేను పడుకుంటాను, మీరు వెళ్ళండి. హాఫ్ అన్ అవర్ ఇక్కడే ఉంటావు. నువ్వేం భయపడకు, వెళ్ళు. పర్వాలేదండి, మీరు వెళ్ళండి. పద్మ, బాబు గారు, ఈ పూటకి నువ్వు కూడా నిహారిక రూమ్ లో పడుకో. తనకు కొద్దిగా ధైర్యంగా ఉంటుంది. అమ్మ నా వల్ల కదా బాబు. ఎందుకు భయపడుతున్నావు? అదంతే. పోనీ ఒక పని చేద్దామండి. ఈ రాత్రికి నేను నిహారిక మన రూమ్ లో నిద్రపోతాం, మీరు నిహారిక రూమ్ లో నిద్రపోండి. అలాగే. వెళ్ళి నిహారిక, వెళ్ళి గాయత్రి రూమ్ లో పడుకో. వద్దండి, నేను నా రూమ్ లోనే పడుకుంటాను, నాకేం భయం లేదు. వంశీ వచ్చాడు, లోపలున్నాడు, ఏదో చేయబోతున్నాడు అన్నావు కదా. నా రూమ్ లో నిద్రపోదు కానీ వచ్చాయి. పర్లేదు గాయత్రి గారు, మీరు వెళ్ళండి. నాకు రూమ్ లో అస్సలు నిద్ర పట్టదు, నేను డిస్టర్బ్ అవుతాను. నేను నా రూమ్ లోనే పడుకుంటాను, మీరు వెళ్ళండి. ఓకే కదా? ఓకే. పద గాయత్రి. ఇక్కడ నువ్వు ఎంత అరిచినా నేను బతుకున్నానని కిరణ్ నమ్మడు. రావే లోపలికి. నిహారికమ్మ గారు, తీరని కోరికలతో చచ్చిపోయినోళ్ళు ప్రేతాత్మలై వస్తారంటండి. మీ రూంలోకి మీ ఆయన గారు ఆత్మ వెళ్ళటం నేను చూశానండి. పద్మ, ఈ రాత్రికి నేను ఇక్కడే పడుకుంటాను. అమ్మ వద్దమ్మా, ఆత్మ కన్ఫ్యూజ్ అయిందంటే నేను ఇబ్బందులో పడాలి. అయినా నాకు మాట తెలియక అడుగుతున్నాను. కిరణ్ బాబు గారు వస్తుంటే కాదనట్లేదు. మీ ఆయన గారు తీరని కోరికలతో ఆత్మలా వస్తుంటే ఎందుకు కాల్ చేస్తున్నారు? ఈ సమయంలో అడ్డమైన ప్రశ్నలు అడగొద్దు. అయితే లోపలికెళ్ళి పడుకోండి. లోపలికెళ్తే వాడు వదలడు. ఇంకా నాకు తెల్లవారులు జాగారమే. దీనికి రాత్రంతా జాగారమే. పిచ్చిదానా, ఇప్పుడే నా భర్తకి ఆ వంశీగాడిని చూపించొచ్చు. కానీ నిన్నటి వరకు ఆ వంశీగాడు నువ్వే నా టార్గెట్. ఇప్పుడు ఆ మాజీ నా టార్గెట్.
అది నాపై ఎందుకు పగబట్టిందో తెలుసుకునేంత వరకు నేను ఓపిక పట్టక తప్పదు. లాగుతా, అందరినీ బయటకు లాగుతా. వంశీ లోపలున్నాడని గాయత్రికి తెలుసా? మాటి మాటికి లోపలికి వెళ్దామని ఎందుకంటుంది? నో, ఖచ్చితంగా తెలీదు. తెలిస్తే ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకుంటుంది? లోపలికి వెళ్ళిందా? వెళ్ళిందండి. సరే, లైట్ ఆఫ్ చేయి. రా నిహారిక, రా. రా. ఏమైపోయింది ఇది? ఇంకా రావట్లేదే. ఎంతో నమ్మకంతో మావి గారికి పెళ్లి బాధ్యతను అప్పగించారు. తన కోడల వల్ల చెడ్డ పేరుస్తే మావి గారికి క్షమించడానికి కోపం వస్తుంది. ఆ కోపం చాలు మనం కట్టుబట్టలతో దూరంగా వెళ్ళిపోవడానికి. ఈరోజు మన పెళ్లి. వచ్చే సంవత్సరం సరిగ్గా ఇదే రోజుకి మనకు వారసుడు పుట్టాలా? ఆ వారసుని నేను నా తండ్రికి బహుమతిగా ఇవ్వాలా? నందీశ్వరుడి మీద ఆనా!